హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మినీ వ్లాగ్ ఏంటంటే 8 months టు 2 year వరకు బేబీస్ కి ఒక ఫుడ్ రెసిపీ అనేది నేను మీకు చూపిస్తానండి. చాలా క్విక్ గా అయిపోతుంది. 5 to 10 minutes పడుతుంది అంతే. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు వదలకుండా తప్పకుండా తింటారు. అది ఎలా చేసుకోవాలనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఒక కుక్కర్ పెట్టుకోండి. ఇందులో 2 tablespoon గీ వేసుకోండి. నేనైతే హోమ్ మేడ్ గీ యూజ్ చేస్తున్నానండి, పిల్లల కోసం కాబట్టి. బయట ప్యాకెట్స్ లో దొరికేది కాదు. నెక్స్ట్ ఇందులోకి గీ బాగా వేడెక్కాలి, ఇలా బాగా వేడవ్వాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాము, కొద్దిగా జీలకర్ర ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో వేసిన వాము జీలకర్ర కొద్దిగా ఫ్రై అవ్వాలండి. అది ఫ్రై అయ్యాక ఒక చిన్న సైజ్ టొమాటో నేను హాఫ్ కట్ చేసి వేసుకుంటాను. మనం గీ వేసాం కాబట్టి చాలా మంచి స్మెల్ వస్తుందండి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. వాళ్ళకి కూడా బోన్ కి చాలా మంచిది గీ వేస్తే. బోన్స్ అనేవి బాగా స్ట్రాంగ్ అవుతాయి. కొద్దిగా టమాటా మనం చాలా బాగా సాఫ్ట్ గా మగ్గనివ్వాలి. దీనికోసం ఒక 2 minutes మనం ఇలా సాఫ్ట్ చేసుకోవాలి. మగ్గినంత వరకు ఇలా మగ్గనిద్దాం ఒక 2 minutes. చూడండి, టమాటా కొద్దిగా మగ్గింది. ఇప్పుడు ఇందులో నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నా అండి. చూడండి, కొద్దిగా పెసరపప్పు ఇంకా కొద్దిగా రైస్, ఒక 2 tablespoon పెసరపప్పు తీసుకున్నా, ఒక 3 tablespoon రైస్ తీసుకున్నా అండి. ఇది కూడా ఇందులో వేసి ఫ్రై చేద్దాం కాసేపు. ఆ పెసరపప్పు అనేది బాగా ఫ్రై అయితే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. చూడండి, రైస్ అది బాగా ఫ్రై అయింది కదా. రైస్ కొంచెం పెసరపప్పు, ఇందులో మనం 1 కప్పు వాటర్ తీసుకుందాం. నేను 1/2 కప్ తీసుకున్నా అండి. రైస్ పెసరపప్పు రెండు కలిపి 1/2 కప్ అయింది. నేను ఇప్పుడు 1.5 కప్ వాటర్ తీసుకుంటున్నా, ఎందుకంటే పెసరపప్పు బాగా మెత్తగా అవ్వాలి కాబట్టి. కొద్దిగా వాటర్ ఎక్స్ట్రా వేసుకుంటే ఏమవుతుందంటే బాగా మెత్తగా ఉడుకుతుంది, పిల్లలకు కూడా తొందరగా డైజెషన్ అవుతుందని నేను ఎప్పుడు వాటర్ కొంచెం ఎక్కువగానే తీసుకుంటాను. ఇది ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టేసేయాలి. దానికి ముందు కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టి మూత పెట్టేద్దాం. విజిల్ అది కరెక్ట్ గా ఉందో లేదో ఒకసారి చూసుకోండి. చూడండి, నేను మీడియం ఫ్లేమ్ లో పెడుతున్నా అండి. మనం సిమ్ లో పెడితే 3 to 4 విజిల్స్ పెట్టుకోవచ్చు. నేను మీడియం ఫ్లేమ్ లో పెడుతున్నా కాబట్టి 4 to 5 విజిల్స్ వరకు నేను పెట్టుకుంటున్నా. ఇప్పుడు కుక్కర్ మూత తీసి ఒకసారి చూద్దాం. చూడండి, ఎంత మెత్తగా ఉడికింది. ఇప్పుడు ఒకసారి పప్పు కుదుపుతూ మెత్తగా చేసుకుందాం. ఇప్పుడు చూడండి, చాలా బాగా మెత్తగా పేస్ట్ లా అయింది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ తీసుకుంటానండి, లైట్ గా. మరీ చప్పగా ఉన్నా కూడా తినలేరు కదా. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటాం.
నేను ఇప్పుడు ఇదే ఒక కప్పులో బౌల్లో తీసుకొని మా పాపకు పెడతాను. చూడండి కొద్దిగా చల్లారాలి, మరీ వేడిగా ఉంది కదా, కొద్దిగా చల్లగా అయ్యాక నేను మా పాపకు పెడతాను. ఇది ఈ కిచిడి మా పాపకు చాలా ఇష్టం అండి, చాలా ఎంతో ఇష్టంగా తింటుంది ఎప్పుడు పెట్టినా కూడా.